అందరికీ నమస్కారం. కార్తీక పురాణ కథలోంచి 21 అధ్యాయం చెప్పుకుందాం. ఓ నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. పురంజయుడు కార్తీక ప్రభావము ఎరుగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాతి భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రథికుడు రథికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధనుపులతో ఖడ్గ గద బాణ పరసపు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు, హుంకారం కటించుచు, సింహనాదము చేసుకొనుచు, సూరత్వ వీరత్వలను చూపుకొనుచు, బేరిదుందుములు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షలే పోరాడిరి. ఆ రణభూమినందు చూచినను విరిగిన రథపగుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రములు కలేబారాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వను చూసి చనిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతల పుష్పకమనపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తం వరకు జరిగినది. కాంబోజాతి భూపాలుర సైన్యము చాలా నష్టపోయాను. అయినను 3 ఔక్షహీనులున్న పురంజయుని సైన్యములల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి వచ్చి పురంజయుని ఊరటించి, రాజా, ఇదివరకు నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడు వెయ్యి ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకి అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని గ్రహింపుము. నీవు చింతతో కృంగిపోవటేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు నీకేలా? నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుట, నాట్యము చేయుచు ఇంట్లో ఏర్పడిచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణను సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను ధునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించెను. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సాహసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది. గాన లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్లా చేయు మని హితోపదేశం చేశాను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి వచ్చి పురంజయుని ఊరటించి, రాజా, ఇదివరకు నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడు వెయ్యి ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకి అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని గ్రహింపుము. నీవు చింతతో కృంగిపోవటేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు నీకేలా? నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుట, నాట్యము చేయుచు ఇంట్లో ఏర్పడిచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణను సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను ధునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించెను.
కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సాహసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది. గాన లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లా చేయు మని హితోపదేశం చేశాను. శ్లోకము. అపవిత్ర పవిత్రో వా నానావస్థాం గతో పివాయం స్మరే పుండరీకాక్షం స బాహ్యభ్యంతర శుచిః. 21 అధ్యాయనం పారాయణ సమాప్తము. ఓ నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.